కొంతమంది నాకు డబ్బు అంటే ఆశ లేదంటారు, కానీ డబ్బు లేకుండా రోజు గడుస్తుందా అని అడిగితే అదెలా కుదురుతుంది అని అంటారు. సో డబ్బు అంటే ఆశ లేకపోవచ్చు, కానీ దాని అవసరం అందరికీ ఉంటుంది. ఎలా అయితే మనలో మనకు నచ్చినట్టుగా ఉండే బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుందో, అదే విధంగా డబ్బులో కూడా ఒక ఫ్లో ప్యాటర్న్ ఉంటుంది. దీన్ని అర్థం చేసుకున్న వారు ధనవంతులవుతారని చాణక్యుడు ఆన్వీక్షికి అంటే విషయాలను డీటెయిల్డ్ గా అర్థం చేసుకుని అనలైజ్ చేసే పద్ధతిలో చెప్పిన విషయాల గురించి ఇవాటి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా డబ్బుని ఎలా అయినా సంపాదించుకోవచ్చు అనే ఆలోచన. ఒక విధంగా ఇది నిజమే, కానీ ఇందులో ఉన్న డెప్త్ ఏంటో ముందు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి షార్ట్ కట్స్. త్వరగా ధనవంతులు అవ్వాలని చాలా మందికి ఉంటుంది, కాకపోతే దాని వల్ల ఎన్నో సమస్యలు కూడా ఎదురవుతాయి. సపోజ్ ఒక ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయండి, 10 రోజుల్లో మీ డబ్బు 10 పెరుగుతుంది అని ఒకరు చెప్పారు. తీరా ఆ 10 రోజులు అయ్యాక చూస్తే ఆ స్కీమ్ ఉండదు, దాని గురించి చెప్పిన వ్యక్తి కనిపించడు, వెళ్లిన ఆఫీస్ కూడా ఉండదు, ఖర్చు పెట్టిన డబ్బంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అలా అని ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అన్ని చెడ్డవని చెప్పట్లేదు, మంచివి కూడా ఉంటాయి. కానీ షార్ట్ కట్స్ లో సంపాదించే ఆప్షన్స్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో చాణక్యుడు ఏమంటారంటే, ముందుగా మీరు ఎటువంటి ధనాన్ని సంపాదించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. డబ్బు 2 విధాలుగా సంపాదించుకోవచ్చు, సక్రమంగా లేక అక్రమంగా. అక్రమదారుల్లో సంపాదించిన ధనం ఏదో ఒక విధంగా చేజారిపోతుంది అని చాణక్యుడు అన్నారు. అదే కాక దాన్ని కూడబెట్టాలని చేసే ప్రయత్నంలో మీ ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ అన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఇది మీ ఒక్కరి క్యారెక్టర్ పై మాత్రమే కాదు, మీ ఫ్యామిలీ పేరుపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అదే సక్రమంగా సంపాదించే డబ్బు మీ దగ్గర దీర్ఘకాలం వరకు ఉంటుంది. ఇప్పుడు మనసులో వచ్చే రెండో ప్రశ్న, డబ్బు సంపాదించడానికి సక్రమ పద్ధతి ఏది? చాణక్యుడి కాలంలో విద్యార్థులు వేదాలు, శాస్త్రాలు నేర్చుకునేవారు. వాటిల్లో ప్రతి ఒక్క విషయం వివరంగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా వాటిని రెఫర్ చేసి సొల్యూషన్ తెలుసుకునేవారు. ఒకవేళ చదవలేని వారైతే వేద పండితుల దగ్గర సలహాలు తీసుకునేవారు. ఇవాల్టి మోడర్న్ ప్రపంచంలో చూసుకుంటే మనకు అదే వేదాలు, శాస్త్రాల్లో ఉన్న విషయాలు వివరించే ఫైనాన్షియల్ గైడెన్స్ బుక్స్ ఉన్నాయి. అవి చదివినా అర్థం చేసుకోలేకపోతే ఒక బిజినెస్ కోచ్ లేదా ఒక మెంటార్ ని కన్సల్ట్ చేసి సలహా తీసుకోవచ్చు. రెండు ఒక్కటే. అప్పట్లో బాగా డబ్బు సంపాదించాలంటే స్వధర్మాన్ని అంటే ఒకరిలో సహజంగా ఉండే ప్రతిభను పాటించమనేవారు. దాన్నే ఇవాళ టాలెంట్ అని అంటూ దాన్ని గుర్తించమంటున్నారు. లేదంటే మీ స్కిల్స్ అంటే నైపుణ్యాలు, ఇవి నేర్చుకుంటే మెరుగుపడతాయి, వాటిని ఎంచుకోమని సలహా ఇస్తారు. కొన్నిసార్లు ప్యాషన్ అండ్ బిజినెస్ రెండింటిని కలిపి చూస్తారు. అందులో తప్పులేదు, కానీ వాటిపై ఒక క్లారిటీ ఉండాలి. ప్యాషన్ అంటే మీకు ఏ లాభం లేకపోయినా మీ సంతృప్తి కోసం చేసే పని. కానీ బిజినెస్ లో మొదటి లక్ష్యమే లాభాలు అంటే ప్రాఫిట్స్. అవి మొదలు పెట్టిన వెంటనే రావు, సమయం పడుతుంది. బిజినెస్ మొదలైనప్పటి నుంచి ప్రాఫిట్స్ వచ్చే వరకు మధ్యలో ఉండే టైం గ్యాప్ ని జెస్టేషన్ పీరియడ్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే విత్తనం నాటి పళ్ళు కాసే వరకు పట్టే సమయం లాంటిది. అప్పటి వరకు ఆ బిజినెస్ నడవడానికి చేసే ఖర్చులు, రెంట్, ఎక్విప్మెంట్ కాస్ట్, నెల నెల వచ్చే బిల్స్, ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ సాలరీస్, ఇలా అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు ఈ ప్రాసెస్ నెలలు, సంవత్సరాలైనా పట్టొచ్చు. అప్పుడు లాభాలు రావట్లేదని కేవలం ఖర్చులే అవుతున్నాయి అనిపిస్తుంది. కానీ ఈ పరిస్థితి కొంతకాలం వరకే ఉంటుందని, లాంగ్ టర్మ్ లో లాభాలు పెద్ద మొత్తంలో ఉంటాయని బిజినెస్ చేసే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అలాగే ఇక్కడ ఒక జాగ్రత్త వహించాలి. మీరు చేసే బిజినెస్ లో ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, అప్పటిదాకా మీ దగ్గర ఉన్న డబ్బు, సమయం ఎంత వరకు ఖర్చు చేయగలరు, ఖర్చైన డబ్బు మీరు ఇన్వెస్ట్ చేసే బిజినెస్ లో తిరిగి సంపాదించుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనే విషయాలు ఆలోచించి పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాతే ముందడుగు వేయాలి. లేదంటే బిజినెస్ మొదలు పెట్టాక జెస్టేషన్ పీరియడ్ లో ఉన్నప్పుడు వర్కౌట్ తో ఆపేస్తారు. ఇలా ఆలోచించడం వల్ల మీరు మీ ఫైనాన్షియల్ గోల్స్ ఎంత వరకు అచీవ్ చేయగలరని తెలుస్తుంది. ఇలాంటి విషయాలు లోతుగా తెలుసుకోవడానికి ఎక్స్పర్ట్స్ వేసే బిజినెస్ ప్లానింగ్ గమనించండి, లేదంటే అదే ఎక్స్పర్ట్స్ ని కలిసి మాట్లాడండి. మీరు చేసే బిజినెస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ గురించి వివరంగా చెప్తారు. రాజకీయ విధానాలు వ్యాపారాలను ప్రభావితం చేస్తాయి. ఏ ప్రదేశంలోనైనా ప్రజలు వారి బాగు చూసుకుని విద్య, ఆర్థిక, నిత్యావసరాలు, ఇతర లివింగ్ స్టాండర్డ్స్ ని మెరుగుపరిచే వారిని నాయకులుగా ఎంచుకుంటారు.
నాయకులు ఇవన్నీ చేయాలంటే ఆ ప్రాంతంలో వ్యాపారాలు, పరిశ్రమలు, ప్రజలు వీళ్ళంతా కట్టే టాక్సెస్ పై ఆధారపడి ఉంటుంది. ఇక ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఒక్కొక్క ఇండస్ట్రీకి సంబంధించి ప్రవేశపెట్టే వివిధ రకమైన పాలసీస్ డైరెక్ట్ గా లేక ఇండైరెక్ట్ గా మీరు చేసే బిజినెస్ ని ఎఫెక్ట్ చేస్తాయి. అందులో మొదటిది డైరెక్ట్ ఎఫెక్ట్. ఒక బిజినెస్ వల్ల ప్రజలకు నష్టం అని తెలిస్తే వాటిని బ్యాన్ చేసే అవకాశాలు ఉంటాయి. అదే ఒకవేళ ప్రజలకు ఉపయోగపడుతుంది, మంచి జరుగుతుంది అనిపిస్తే అటువంటి బిజినెస్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ కల్పిస్తారు. ఇక రెండోది ఇండైరెక్ట్ ఎఫెక్ట్. సపోజ్ ఒక వస్తువుకి సంబంధించిన రా మెటీరియల్ బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి మునుపటి కంటే ఇప్పుడు మరింత ట్యాక్స్ కట్టే పరిస్థితి ఏర్పడితే అప్పుడు ఆ రా మెటీరియల్స్ ని ఉపయోగించుకుని ప్రొడక్ట్స్ తయారు చేసేవారు ఆ ఖర్చును బ్యాలెన్స్ చేయడానికి రేట్స్ పెంచుతారు. ఒకవేళ ఆ ప్రొడక్ట్స్ ని మీ బిజినెస్ లో వినియోగిస్తున్నట్టయితే మీరు కూడా మునుపటి కంటే మరింత ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే పొలిటికల్ పాలసీస్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. దీనివల్ల మీరు సరైన ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటారు. తెలివిగా వ్యాపారం చేసే వాళ్ళు స్టాక్ మార్కెట్, ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ ఇలాంటి డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఇక పెద్ద పెద్ద కంపెనీస్ లో అయితే ఈ డేటా అంతా సేకరించడానికి సెపరేట్ గా ఎకనామిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చే డీటెయిల్స్ తో ఎటువంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలో మీటింగ్స్ లో డిస్కస్ చేస్తారు. డబ్బు ఎప్పుడు ఒక్కరికే సొంతం కాదు, ఒకరి నుంచి మరొకరికి చేతులు మారుతూ ఉంటుంది. మీరు ధనవంతులు అవుతున్నారంటే దాని వెనుక కేవలం మీ ఒక్కరి సామర్థ్యం మాత్రమే కాదు, మరెందరో సహాయం ఉంటుంది. మీ ఐడియాని ఎగ్జిక్యూట్ చేసే టీమ్మేట్స్, ఎంప్లాయీస్, మీ ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేసే క్లయింట్స్, కస్టమర్స్ ఇలా అందరూ వారి వంతు సహకారం చేస్తారు కాబట్టి మీరు ధనవంతులు అవ్వగలరు. కొత్తగా స్టార్టప్స్ మొదలు పెట్టే వాళ్ళు ఇది తప్పక గుర్తుంచుకోవాలి. మీ ఎంప్లాయీస్ తో మీరు రోజు స్పెండ్ చేసే 7-8 గంటలు వాళ్లను మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా చేస్తుంది. ఒక ఫ్యామిలీ హెడ్ గా వారికి టైం కి జీతాలు అందేలా చూడాలి. అప్పుడప్పుడు మీ ప్రాఫిట్స్ లో వాళ్లకు బోనస్ ఇస్తుండాలి. మీరు ఇవ్వగలిగేది చిన్న మొత్తమైనా సరే ఇవ్వడం మీ బాధ్యత. ఇలా చేయడం వల్ల మీరు సంపాదించే డబ్బు మీకు మాత్రమే కాదు ఇతరులకు కూడా సహాయపడుతుంది. అప్పుడు మీ మీద గౌరవం పెరగడంతో వాళ్ళంతా లాయల్ గా పనిచేస్తారు. సో ఇవ్వడం అనే అలవాటు గురించి తెలిసిన వారే అసలైన ధనవంతులు కాగలరు. ముందు చెప్పినట్టు ఎలా అయితే బిజినెస్ లో ప్రాఫిట్స్ మొదలవటానికి టైం పడుతుందని తెలుసుకున్నాము, అదే విధంగా వచ్చిన ప్రాఫిట్స్ ఎప్పటికీ అలా నిలిచిపోవు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ప్రాఫిట్స్ చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది, కానీ అదే లాస్ ఎదురైనప్పుడు డిప్రెసింగ్ గా ఉంటుంది కదా. ఈ ఎమోషనల్ స్వింగ్ ని మీరు అదుపు చేసుకోవాలి. చాణక్యుడు ఇవాళ ఉండేది రేపుండదు, ఇది గ్రహించి స్థిత ప్రజ్ఞత కలిగిన వ్యక్తి మాత్రమే సునాయాసంగా ధనవంతులు అవ్వగలరని చెప్పారు. లైఫ్ లో మీరు ఏ ఫేజ్ లో ఉన్నా అది శాశ్వతం కాదు. లాస్ లో ఉంటే ప్రాఫిట్స్ వచ్చే రోజు ఉంటుంది, ప్రాఫిట్స్ వస్తే లాస్ అయ్యే రోజు కూడా ఉంటుంది. చరిత్రలో చూసుకుంటే ఇలా సక్సెస్ ని చూసి ఆ ఎత్తు నుంచి కష్టాల్లో పడి కూరుకుపోయిన వారు, అదే కష్టాల నుంచి పైకి లేచి నిల్చున్న వారు కనిపిస్తారు. స్టీవ్ జాబ్స్ దీనికి సరైన ఉదాహరణ. సో బిజినెస్ చేయాలంటే మీ మనసుని ఎప్పుడూ స్టేబుల్ గా మెయింటైన్ చేయండి. బిజినెస్ చేయాలన్నప్పుడు ప్రతి విషయంలో క్లారిటీ ఉండాలి. ఇదే ఆన్విక్షికి అనే కాన్సెప్ట్ వెనుకున్న ఉద్దేశం. ఈ క్లారిటీ మీ మనసులో వచ్చే ఆలోచనతో మొదలవ్వాలి. మీరు బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి, ఎవరిని పార్ట్నర్స్ గా చేర్చుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, క్లయింట్స్ ని ఎలా రాబట్టాలి, ఇలా ప్రతి ఒక్క పాయింట్ గురించి మీ ఆలోచనల్లో స్పష్టత ఉండాలి. ఆలోచనలు స్పష్టంగా ఉన్న వ్యక్తి ఇతరులకు వారి అభిప్రాయాలు, ఐడియాస్ అన్నిటినీ ఎంతో ఈజీగా కన్వే చేయగలరు. అంటే కొత్తగా బిజినెస్ మొదలు పెట్టే వారికి అవసరమయ్యే కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ముఖ్యమైన క్వాలిటీ సెపరేట్ గా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక్కొక్క ఐడియాని సరిగ్గా ప్రెజెంట్ చేయగలిగితే వారితోనే చాలా మంది పని చేయాలని, బిజినెస్ చేయాలని కోరుకుంటారు.